నేను నిజంగా చెప్తున్నా, ఈ వీడియోలో నేను చాలా పచ్చిగా మాట్లాడతా. మీకు చూసేంత ధైర్యం ఉంటే మాత్రమే చూడండి. అండ్ ఇంకొక విషయం, ఎంత దారుణాతి దారుణమైన హోస్టింగ్ అంటే, ఎంత చీప్, పరమ చెత్త, చీప్, గలీజ్, గత్తర్ ఈ హోస్టింగ్ ఎవరైనా చేస్తున్నారంటే అది నాగార్జున అని నేను బల్లగుద్ది చెప్తా. ఏం హోస్టింగ్ ఇది నాకు అర్థం కాదు. గ్రూప్ గేమ్ ఆడమని చెప్తున్నావా వాళ్ళందరినీ? గ్రూప్ గేమ్ ఆడడం కరెక్ట్ అని అంటున్నావా? అంటే గ్రూప్గా ఉండి నామినేషన్ చేయడం కరెక్ట్ అంటున్నావా? అంటే వాళ్ళు ఎక్కడ ప్లానే లేదా? అవినాష్ని గౌతమ్ని అంటుండు, ఎవరు నాగార్జున గారు అంటున్నారు. మీరు ఊబిలో ఉన్నారు, మీరు ఆ అపోహలో ఉన్నారు. అపోహలో ఉన్నారా? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అయ్య అవ్వ అందరు వచ్చి మీరందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారా నాయన, ఆ గ్రూప్ గేమ్ ఆడు బంద్ చేయండి, పరువంతా పోతుంది, మీరందరూ డ్రాప్ అవుట్ అవుతున్నారు అని చెప్పింది నీ కలంగడ కాదా? నువ్వు కాదా విన్నది? కో కంటెస్టెంట్లతో సహా బయటికి ఎలిమినేట్ అయిపోయి వచ్చిన వాళ్ళతో సహా ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతోని మళ్ళీ కొంతమంది కంటెస్టెంట్లు, పాత కంటెస్టెంట్లు వాళ్ళు వచ్చి పక్కన నిన్ను పెట్టుకొని స్టేజ్ మీద నుంచి లోపల ఉన్న వాళ్ళకి మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అది కనిపిస్తుంది అని చెప్పి మాట్లాడినప్పుడు మీకు చెవులు వినబడలేదా అండి? నాగార్జున గారు నాకు అర్థం కాదు, గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు కనబడలేదా ఏంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఓజీ రాయలు ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ప్లాన్ వేసిల్లా, ఆ తర్వాత వేయలేదా? మొన్నటి దాకా లాస్ట్ వీక్ దాకా వీళ్ళు నామినేషన్ వేయలేదా? వీళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పేదానికంటే ముందు వీళ్ళు ఒక్కొక్కరిని టార్గెట్ చేయలేదా? మనం జీని చేద్దాం, మనం పీని చేద్దాం, మనం టీని చేద్దాం, మనం ఆర్ని చేద్దాం, ఇదంతా పెట్టుకున్నది ఎవరండి? ఎవరు వేసుకున్నారు ఇట్లా ప్లానింగ్? నామినేషన్ ఎవరు వేసుకున్నారు? వీళ్ళు కాదా వేసుకుంది? ఇక ఇప్పుడు కొంతమంది సీరియల్ను ఇంట్లో కూర్చునే అమ్మలు అక్కలు, అమ్మ తల్లి మీరేమంటారంటే వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు కూడా వేయలేదా, వాళ్ళ గ్రూప్ నామినేషన్ వేయలేదా అని చెప్పేసి అంటారు మీరు. ఒకటి, ఈ బిగ్ బాస్ పెట్టిన ప్రక్రియ ఏంది? స్టార్టింగ్లో ఓజీ వర్సెస్ రాయల్ మీకు ఒక తుఫాను లాంటి ఒక వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి, వాటిని మీరు బయటికి పంపించే ప్రయత్నం చేయాలి అని అన్నారు. ఎప్పుడు చేయాలని అన్నారు? ఓజీ వర్సెస్ రాయల్ ఒక్కసారి నామినేషన్ జరిగిన తర్వాత ఆ నామినేషన్ ప్రక్రియ తీసేసిన దానికి గల కారణం ఏంటి? తీసేయడానికి గల కారణం ఏంటి? ఇండివిజువల్ గేమ్ ఆడాలని చెప్పేసి అందరినీ మిక్సప్ చేయడానికి గల కారణం ఏంటి? కొంచెమన్నా దిమాక్ లేదా ఆడియన్స్కి? మీకు దిమాక్ లేదా అంటున్నాను నేను. అట్లా ఎందుకు తీయాల్సి వచ్చిందని అంటే, ఓరి నాయన నేనేదో ఓజీ వర్సెస్ రాయల్ అని పెడితే వీళ్ళు గేమ్ పరంగా ఆడతారు అనుకుంటే వీళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని మొత్తమే గ్రూపిజం గేమ్ ఆడుతున్నారు. ఈ ఆట అంతా ఎక్కడికో పోతుంది, ఈ సీజన్ అంతా ఆగమాగం అయ్యేటట్టున్నది. సో ఇప్పుడన్నా తీసేద్దామని కాదా తీసేసింది. కొంచెమన్నా దిమాక్ లేదా మీకు ఆలోచించే వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు మీరు? దయచేసి మా ఛానల్లో, నా ఛానల్లో నేను చెప్పిన రివ్యూస్లోనే ఇప్పుడు మీరు ఏదైతే అంటున్న కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ ఉందో, నేను కన్నడ వర్సెస్ తెలుగు అనేది లేదు, అది అసలు కాదు అని చెప్పింది నేనే చెప్పిన. నేనే నిఖిల్ గురించి అవ్వచ్చు, పృథ్వీ గురించి అవ్వచ్చు, యష్మి గురించి అవ్వచ్చు, వీళ్ళందరి గురించి నేను కూడా ఒకరోజు పాజిటివ్గా మాట్లాడిన వీడియోలు చాలా ఉన్నాయి. అంతేందుకు గౌతమ్ గురించి తప్పు మాట్లాడిన, తప్పైతే తప్పని చెప్పిన. అవినాష్ సేఫ్ గేమ్ ఆడతాడు, నాగార్జున గారు వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడతారని నేను చెప్పిన. ఇక్కడ బాధ ఏందనంటే మా ఛానల్కి బొక్కలో రీచ్ లేక నా బాధ. ఇప్పుడు నా ఛానల్ని చూస్తున్న మీరు ఈ 1000-1500 మంది ఎవరైతే ఉన్నారో మీతోనే మాట్లాడతాను నేను. చాలా హ్యాపీగా మాట్లాడతాను నేను, చాలా హ్యాపీగా, చాలా హార్ట్ఫుల్గా నాకు అనిపించింది చెప్తా. సో ఒకవేళ మీరు ఇప్పటివరకు చూస్తే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ ఏందో కింద కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో 100 మందికి పోతుంది. నేను అరగంటే చెప్తున్నాను, మీకు అనిపించవచ్చు, బట్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మనం మాట్లాడే నిజం 10 మందికి విస్తృతంగా పోవట్లేదు అని అంటే చాలా బాధేస్తుంది. సో అందుకే మిమ్మల్ని చేయమంటున్నా. ఇక్కడ సోదిరెడ్డిని నేను మాట్లాడాలి, ఒరే ఉడాల్ నాయాలా, నేను ఇట్లనే మాట్లాడతా. ఉడాల్ నాయాలా నేను అన్నట్లే అయినా అనమన్నాడు. ఆయన వీడియోలో ఎన్నోసార్లు ఉడాల్ నాయాలా అని కామెంట్ చేయమన్నాడు. నా కామెంట్ని నేను నా నోడుతుండి మాట్లాడుతున్నా. ఉడాల్ నాయాలా, నువ్వు ఏం చేసినావు? మొన్నటిదాకా అసలు గ్రూప్ గేమ్ అనే ఊబిలో ఉన్నాడు గౌతమ్ అని క్రియేట్ చేసింది నువ్వు కదా. పోయిన వారం అంతా గౌతమ్ని, రోహిణిని బ్యాడ్ చేసింది నువ్వు కదా. అసలు రోహిణి తప్పే లేదా అనేది ఇలాంటి కామెంట్లు పెట్టింది నువ్వు కదా, ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టింది నువ్వు కదా. కన్నడ తెలుగు బ్యాచ్ అని చెప్పేసి మొత్తం తీసుకొచ్చిందే నువ్వు. బయట తీసుకొచ్చి నువ్వు థంబ్నెయిల్స్ పెట్టి ఆ జనాలందరినీ పిచ్చి నా కొడుకులను చేసి ఆ థంబ్నెయిల్స్ డిలీట్ చేసేసినావు. ఇప్పుడు ఏమంటున్నావు? నేను రాత్రి అన్న పెడుతుండు, అయ్యో నాగార్జున గారు గౌతమ్ని అలా అడిగాడు తప్ప మరి ఇలా నిఖిల్ని, పృథ్వీని ఎందుకు అడగలేదు, అడిగితే బాగుండు కదా. ఈ అమ్మ ఇప్పుడు వచ్చిండే ఆ శుద్ధ పూజ, మరి సార్ చెప్పడానికి వచ్చిండు, అది వినాలి జనాలు. ఇక మళ్ళీ ఈ వారం అంతా గౌతమ్కి భజన నడిపి మళ్ళా ఇన్ని రోజులు ఇప్పుడు 1 వీక్ మాట్లాడుకున్నావు. ఈ నామినేషన్స్ దాకా నిఖిల్కి బ్యాడ్ ఉంది కాబట్టి అయ్యా సారు నేను నిఖిల్ని మంచిగా చేస్తా, నాకు పైసలు ఇవ్వాలని పిఆర్ టీమ్స్ అక్కడ డబ్బులు తీసుకొని నిఖిల్ కన్నడ బ్యాచ్ అనే దాన్ని మొత్తం పాజిటివ్గా మాట్లాడేటట్టు ఒక వారం చేసినావు. ఆ వారం పైసలు ముట్టినాయి.
అయిపోయింది. ఇప్పుడు మీరు నేను కన్నడ వాళ్ళకి ఏదో బ్యాడ్ అని, తెలుగు వాళ్ళకి ఏదో మంచని అట్లా చూడకండి గైస్ దయచేసి. నేను అలా అనట్లే, నేను ఆదిరెడ్డి రివ్యూస్ గురించి మాట్లాడుతున్నా. సో మీరు అక్కడ తప్పు పట్టకండి దయచేసి. ఓకే, కట్ చేస్తే ఒకటి ఫస్ట్ నేను మాట్లాడాల్సుకున్న విషయం ఏంటంటే విష్ణుప్రియ అండ్ రోహిణి విషయం మాట్లాడుకుందాం గైస్. విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరి మధ్యలో ఒక క్లిప్ చూపించాడు నాగార్జున గారు. మనకి నాగార్జున గారు చూపించిన క్లిప్ ఏంది, నాగార్జున గారు అనొద్దు కానీ బిగ్ బాస్ ఒక క్లిప్ చూపించింది మనకు. బిగ్ బాస్ టీము, బయాస్డ్ బిగ్ బాస్ టీము మనకు ఒక క్లిప్ చూపించిందండి. ఆ క్లిప్లో ఏముంది, ఆ క్లిప్పులో అక్కడ విష్ణుప్రియ నిఖిల్ రోహిణి అవినాష్ ఉండి విష్ణుప్రియ చెప్తుంది ఈవెంచువల్లీ నాకు ఇట్లా ఇష్టం అనేది ఉండే, అది కాస్త పెరుగుతూ ఆయన మీద పర్సనాలిటీ కాకుండా నాకు పృథ్వీ మీద పెరుగుతూ వచ్చిందే తప్ప అనే క్లిప్ చూపించలేదు కదా వాళ్ళు మాట్లాడుకునేది. అక్కడ నుంచి అవినాష్ లేచిపోయేది. కానీ మనకు చూపించాల్సిన క్లిప్ ఏంది, అసలు లుల్లంతా వచ్చింది ఎక్కడ. నాగార్జున గారు ఏమడిగిండు, రోహిణి నిజంగానే విష్ణుప్రియ అట్లా అన్నదా, ఏమన్నది, నేను నిఖిల్కి ట్రై చేస్తే పడకపోతే నాకు పృథ్వీకి సెట్ అయింది అని చెప్పేసి అన్నదా అంటే అవును అన్నది అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది. ఆమె మొహంలో ఆమె కళ్ళలో కనిపిస్తుంది నిజం అనేది కదా. మరి అది నిజంగానే అన్నదా లేదా అనే ఆ క్లిప్పు చూపించాలి. కానీ ఇది విష్ణుప్రియ కళామ తల్లి ముద్దు బిడ్డను మంచి చేయడానికి తప్ప ఏమన్నా కనిపిస్తుందా అక్కడ? అసలు చుట్టూరా తిరగడానికి గల కారణం ఏంది, ఆడ బీజం ఏడబడింది అనేది తీసుకురావాలి. నువ్వు తీసుకురావాలి, అది కాదు కదా నువ్వు తీసుకొచ్చింది. అక్కడెక్కడనో గౌతము ఇట్లా అన్నందుకట నువ్వు ఆ గ్యాప్లో నీకు అమ్మా అని కనిపిస్తుందని ఇది చేసినావు. దేనికి చేసినావు నువ్వు అట్లా? గిరిజన బిడ్డ అని చిన్నచూపు చూస్తున్నావా నాగార్జున? నువ్వు గిరిజన బిడ్డ అని చిన్నచూపు చూస్తున్నావా? సారీ గైస్, ఈ మాట అనడం నాకు హార్ట్ఫుల్ అస్సలు లేదు. ఇట్లా అనడం కూడా కరెక్ట్ కాదు, ఐ నో. బట్ ఎందుకు నేను ఈ మాట అనదలుచుకున్నానంటే గౌతమ్ మెగా చీఫ్ అయినప్పుడు కూడా హార్ట్ఫుల్గా విష్ చేయలే నాగార్జున గారు. గౌతమ్ ఆట ఆడినప్పుడు హార్ట్ఫుల్గా విష్ చేయలే. గౌతమ్ గేమ్ అంతా ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఇది చేయలే. నువ్వు ఆ అపోహలో ఉన్నావు, దాంట్లో నుంచి బయటికి రా అంట. ఒక్కసారి నిఖిల్ వచ్చి యష్మి నో అంటే నో అని చెప్పినప్పుడు మరి ఎన్ని నోలు ఉన్నాయి. ఆ పృథ్వీకి ఏమో ఏమైంది పృథ్వీ అని మాట్లాడుతావు. గౌతమ్ విషయానికి వస్తే షటప్ గిటప్ అని మాట్లాడుతావు. సరే మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి షటప్ అన్నావు, దాంట్లో నాకు ఇలాంటి నో ప్రాబ్లం. కానీ గడ్డం గీసుకోలేదని ఒక అర్ధ గంట చేసినావు నువ్వు ఒకసారి హోస్టింగ్. నీకు గుర్తున్నా అది? అమ్మ గడ్డం గీసుకుంటేంది గీసుకోకుంటేంది సామె, గీసుకుంటేంది దాని గురించి నువ్వు ఎంత రచ్చ చేసినావు. నీకు 1 లక్ష ఇస్తా, 2 లక్షలు ఇస్తా, డైరెక్ట్ ఫైనల్ టికెట్ ఫినాలే ఇస్తా, ఇవ్వా నువ్వు చేసింది. ఎన్నిసార్లు నువ్వు చెప్పాలి, ఎన్నిసార్లు వచ్చి యాక్చువల్గా నాగార్జున వచ్చి పృథ్వీ విషయంలో ఎట్లా మాట్లాడాలి తెలుసా? బుద్ధి జ్ఞానం లేదురా బాయ్ నీకు. ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని వారాల నుంచి చెప్పుకుంటూ రావాలి నేను. ఆ వాడు వీడని మాట్లాడకు, ఆ కోపం చూపియకు, ఆ ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడకు. నువ్వు రౌడీవా, నువ్వు గూండావా, ఇది బిగ్ బాస్ హౌస్ అనుకున్నావా, ఇంకేమన్నా అనుకున్నావా అని ఇలాంటివి మాట్లాడాలి. ఇట్లా మాట్లాడు. తప్పు చేసింది ఒకటైతే ఆ తప్పుకు బలైనోని మీదనే కోపం. అదే అంటున్నా. అందుకే నాకు అనిపిస్తుంది గిరిజన బిడ్డ అని చిన్న చూపా. నేను ఇదే మాట మాట్లాడతా, సీరియస్గా మాట్లాడతా. నాకు నిజంగా బాధ అనిపిస్తుంది గాయస్. ఏంటది? ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అంతా వచ్చి వీళ్ళని గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని అంటేనే కదా. ఎవరో వచ్చి చెప్పినంత మాత్రం నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు అని అంట. ఎవరో వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పలేదా? వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడు, నువ్వు ఆయన టార్గెట్ చేసినట్టు మాట్లాడకు, నువ్వు డిఫెండింగ్కి పోకు ఎక్కువ అనే మాట మాట్లాడింది నిఖిల్ వాళ్ళ అమ్మ కాదా? నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా గెలవని, నిఖిలే గెలవని, నబీలే గెలవని, గౌతమే గెలవని, పృథ్వీ గెలవని, విష్ణుప్రియ గెలవని, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ పలానా షోకి మేము ఇంతమంది మీ టైం పెట్టి, మా ఆడియన్స్తో సహా టైం పెట్టి మాట్లాడుతున్నప్పుడు యాజ్ ఏ హోస్ట్గా ఇంత పరమ చెత్త హోస్టింగ్ చేసినప్పుడు కోపం రాదా? నిజం మాట్లాడకుండా బయాస్డ్గా మాట్లాడితే కోపం రాదా? ఆ కోపంతోనే నేను మాట్లాడుతున్నా, ఆ ఫ్రస్ట్రేషన్తో ఆ బాధతో మాట్లాడుతున్నాను. అండ్ ఇంకొకటి, విష్ణుప్రియ చాలా చిన్నపిల్ల, కళామ తల్లి ముద్దు బిడ్డ. అయ్యో పాపం అన్నోళ్ళని చూస్తే నాకు నిజంగా ఎక్కడ కావాలో అక్కడ కాలుతుంది. విష్ణుప్రియ పాపం ఏముందండి? ఇప్పుడు ఆమె చెప్తున్న పాయింట్ ఏంది, నాకు ఈ బిగ్ బాస్ రాకముందు ఒక ఏదైతే షోలో నాకు నిఖిల్ మీద ఇష్టం ఉండే, ఆయన పర్సనల్ అంటే నాకు ఇష్టం. సో ఆ ఇష్టంతో నేను ఆయనకి ట్రై చేసిన అని చెప్పేసి అన్నది. ఆయన ట్రై చేసినావు, ఓకే బాగుంది, నీకు ఇష్టం, ట్రై చేసినావు. పృథ్వీ కూడా నచ్చిండు, పృథ్వీని ట్రై చేస్తే పృథ్వీ పడ్డాడు. అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఈమె చిన్నపిల్ల, ఈమె జెన్యూన్ ఉన్నట్ట. ఆడగా ఇట్లా మాట్లాడితే మళ్ళీ అమ్మో దొంగ నా కొడుకు ఇట్లా చేసినావరా అని చెప్పేసి నన్ను వేసుకుంటారు మీరు. నేను అట్లా మాట్లాడాలి, నోరు నాపుకోవాలి. కోపంలోనే మనం నోరు నాపుకుంటే బాగుంటుంది, పద్ధతిగా మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు నిఖిల్ ఇంక ట్రై చేసింది,
పడలేదు. పృథ్వీకి ట్రై చేసింది, పడింది. దాన్ని ఏం అర్థం చేసుకోవాలి అంటే నిఖిల్ కాకపోతే పృథ్వీ అంటే ఆ ట్రాక్ సెట్ అయింది. ట్రాక్ సెట్ అయింది కాబట్టి ఉన్నావు నువ్వు. నేను 100% చెప్పి ట్రాక్ సెట్ అయింది కాబట్టి ఉన్నది ఏమి. ట్రాక్ సెట్ అయింది కాబట్టి ఆయన చుట్టూ తిరుక్కుంటున్నది. ఆయన తల మసాజ్ చేసుకుంటా, ఆయన ఇది చేసుకుంటా ఆదివారం రాగానే నాగార్జున సార్ అనుకుంటా కాదా నువ్వు ఉన్నది బిగ్ బాస్ హౌస్లో. ఎంత కోపం రాలే, ఎంత కోపం రాలే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనేది కొంచెం అని అర్థం కావాలి కదా నాగార్జున గారికి. ఇప్పుడు చెప్పండి గైస్, మీరు చెప్పండి ఎవరు తప్పు ఎవరు రైటు. ఆ రోహిణి ప్లాన్ అనే వాడే మాట తప్పంట. ప్లాన్ కాదా మరి? ప్లాన్ కదా, స్ట్రాటజీ కదా. ప్లాన్ అని వాడడం తప్పు కాదు. పాపం వాళ్ళు ఏంటంటే అయ్యో నాగార్జున గారికి వీరికే మనం ఫైర్ అయిందనుకో ఎట్లుంటుందో మన ఆట అని భయంతో వాళ్ళు మాటలేదనట్లేదు. సార్ లెట్ మీ కంప్లీట్ సార్. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తా సార్. గౌతమ్ ఏమన్నాడు, నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తారు వీళ్ళు గ్రూప్ గేమ్ ఉన్నదని చెప్పేసి అని అన్నాడు. విష్ణుప్రియ సార్ నన్ను నామినేట్ చేయడానికంటే స్టార్టింగ్ నుంచి చూస్తున్నాడు సార్ నా దగ్గర పాయింట్స్ ఎత్తుక్కోవడానికి. మరి ఎక్కడిది ప్లానింగ్ కాదు అది కాదా? ఆ నిఖిల్ వాళ్ళు అమ్మొచ్చిపోయిన తర్వాత నాతోని చాలా పద్ధతిగా చాలా ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్ అనే విషయము గౌతమ్ మాట్లాడిందండి. నిజం కాదా మరి? నిజం కదా. వాళ్ళ అమ్మొచ్చి చెప్పలేదా? వాళ్ళ అమ్మొచ్చి చెప్పిన తర్వాత సోనియా వచ్చి చెప్పిన తర్వాత కాలేదా ఇదంతా? ఆయన స్వీట్గా లేడా స్వీట్గా? చెప్పండి మీరు. నిఖిల్కి వాళ్ళకు ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ మీకు ఎందుకు నచ్చుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని ఫ్లిప్పర్ గేమ్స్, ఎన్ని ఫ్లిప్పర్ మైండ్ సెట్లు వీళ్ళు అయినా కూడా మీకు ఎందుకు నచ్చుతాయి? పృథ్వీ రోహిణిని ఇట్లా కిందికి మీదికి చూడలేదా? అయినా కన్సిడర్ చేస్తారు నాగార్జున గారు. మీదికి పోయి ఏం బీకుతావు రా, బొచ్చు కూడా బీకలేవు అని ఇట్లా తీసి వేసింది గౌతమా లేకపోతే పృథ్వీయే కదా. నువ్వు ఏం బీకలేవు అని అన్నమాట గౌతమ్. దానికంటే ముందు వాడు వీడు అని అన్నది. అరే నువ్వు వాడు వీడని ఎట్లా అంటావు రా భయ్ అని గౌతమ్ని కాకుండా అది ఎవరు పృథ్వీని అడగాలి కానీ ఈయన పోయి గౌతమ్ మీద పడ్డాడు. ఏందండి నాకు అర్థం కాదు. ఇలా నలుగురిదే ఎపిసోడ్ అంతా వేరే ఎపిసోడ్ ఏం లేదు. అవినాష్ ఒక మాట్లాడుకోవాలి. అవినాష్ని లేపి ఒక మాట అన్నాడు. అవినాష్ నువ్వు ఒక మాట అన్నావు అది నిజమేనా, ఒకటి ఆన్సర్ చెప్పు అని అంటే అవినాష్ అన్నది ఏంది ఒక్కటే మాట అన్నాడు అవినాష్. ఒరే ఇంత తిడుతుంటే పడడానికా మనం ఇక్కడికి వచ్చింది? బూతులు మాట్లాడుతున్నా, యారగెంట్గా బిహేవ్ చేస్తున్నా, ఫిజికల్గా ఎక్కువ అవుతున్నా కూడా ఆడియన్స్ ఎలా ఓట్లేసి వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదురా అంటే ఇదంట అపోహ, ఊహ, ఇమాజినేషన్ అంట. నాగార్జున గారు ఏమంటారు అంటే ఇదంతా అపోహ, ఊహ, ఇమాజినేషన్ అంటున్నారు, జనాలు చూస్తున్నారు అంటున్నారు. మేము చూస్తున్నాం కాబట్టే మాకు గాలుతుంది నాగార్జున గారు, మేము చూస్తున్నాం కాబట్టి మాకు గాలుతుంది. ఒక నాని చేసినట్టు, ఒక కిచ్చా సుదీప్ చేసినట్టు, ఒక సల్మాన్ ఖాన్ చేసినట్టు, వీళ్ళు చేసినట్టు ఏ హోస్టింగ్ నువ్వు ఎప్పుడు చేస్తావో ఎప్పుడు చూస్తావో మాకు అర్థమవుతుంది. ఎప్పుడు చూస్తావో మాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. నాగార్జున గారు యూ ఆర్ ఏ ఫెయిల్డ్ హోస్ట్ బిగ్ బాస్ సీజన్ 8కి. దట్టు ఒక మాట రేజ్ చేసిన నాగార్జున గారు, ఐఎమ్ నాట్ యువర్ హౌస్ మేట్, నేను మాట్లాడుతాను కూడా సైలెంట్గా ఉండు అని. నాగార్జున గారు మీరు హౌస్ మేట్ లెక్కనే బిహేవ్ చేస్తున్నారు. అంటే మీ మాట ఒప్పుకోకపోతే వాళ్ళని బుల్గం చేసి నా మాటే నిజం మీరు ఒప్పుకోవాలి అని మీకున్న వయసుకి చాదస్తం చేస్తున్నట్టే ఉంది తప్ప యాజ్ ఏ హోస్ట్గా మీరు చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఒక ఇండివిజువల్ గేమర్ని ఆడనీయకుండా గ్రూప్ గేమ్స్ ఆడండి, మీరు నామినేషన్స్ గ్రూప్గానే వేయండి, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి మీరే అంటున్నారు. వాళ్ళు నబీలు తర్వాత ప్రేరణ అక్కడ కూర్చొని ఏం మాట్లాడుకున్నారండి? ఈ గౌతమ్ గారికి యష్మి కూడా ఈ గౌతమ్ ఎట్లా సేవ్ అవుతున్నాడో అర్థం కావట్లేదురా. ఈ గౌతమ్ గారు ఎట్లుంటున్నారో మా అమ్మ కూడా వచ్చి గౌతమ్ సేవ్ అంటుంది, నేనైతే షాక్ అయినా అని చెప్పేసి యష్మి ప్రేరణ అంటుంటే గౌతమ్ అంటే ఆయనకు చిన్న చూపు ఉంది, తక్కువ చేస్తున్నాడు కనిపిస్తుంది. విష్ణుప్రియాని సేవ్ చేస్తున్నారు. కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అనేది ఉందో అది 100కి 200% ఉన్నది కనిపిస్తుంది. ఆ బ్యాచ్ ఇప్పుడు డిజాల్వ్ అయ్యి ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నా అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మా టీవీ సీరియల్ బ్యాచ్ కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అండ్ సీరియల్ చూసేటోళ్ళే మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి అంటే ఈ ఆడియన్స్ కావచ్చు, సోదిరెడ్డి రివ్యూస్ చూసేటోళ్ళు కావచ్చు, వాళ్ళకి చేస్తున్నట్టు నా ఒపీనియన్. సో ఇంతే, నా ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. నా ఒపీనియన్, నా ఆప్షన్స్ అన్నీ ఇంకా ఉన్నాయి కానీ చెప్పాలంటే మీ టైం వేస్ట్ అవుతుంది. టైం బొక్కని నేను చేయాలనుకోవట్లేదు. సోదిరెడ్డి లాగా నేను గంటల వీడియోలు పెట్టి డబ్బుల కోసం ఒకరిని బ్యాడ్ చేసి ఒకరిని గుడ్ చేసి ఇట్లా చేయాలనే ఒపీనియన్స్ నాకు ఉండవు. ఓపెన్గా మాట్లాడతా, ఫ్రీగా మాట్లాడతా. సో మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే జయతేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఒపీనియన్స్ని, నేను మాట్లాడిన విషయాలని మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.